రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడలో ఒక ఇఫ్తార్ పార్టీకి ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. ఇప్పుడు రంజాన్ మాసం కదా, చాలామంది చాలా చోట్ల ఇఫ్తార్ పార్టీలు అవుతుంటాయి. సో అక్కడికి వెళ్ళిన ఆయన ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే సిఏఏ ఎన్ఆర్సీ అనేవి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయరంట. ఇప్పుడు ఒక ఇఫ్తార్ పార్టీలో చుట్టూ అంతమంది ముస్లిం సోదరులు ఉన్నప్పుడు మీరు సిఏఏ కామెంట్లు చేస్తే అక్కడున్న ముస్లిం సోదరులందరూ అభద్రతా భావానికి గురవరా? కేంద్ర ప్రభుత్వం డే 1 నుంచి చెబుతుంది సిఏఏ వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి ప్రమాదం లేదని. వాళ్ళకి లేనిపోని డౌట్లను క్రియేట్ చేసేట్టు కాదా ఇది? మీరు మంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న అపోహలను తొలగించి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. ఇలాంటి బిల్లుల వల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదని వాళ్ళకి చెప్పాలి. అబద్ధాన్ని మనం ప్రమోట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు? వాళ్ళకి రేపు పొద్దున ఏదో జరిగిపోతున్న అపోహలో వాళ్ళు ఉండరా? మంత్రిగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఇది చేయకుండా ఉండాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ గవర్నమెంట్ రేపొద్దున ఏ చట్టం పట్టుకొచ్చినా తెలంగాణ పీపుల్గా మేము అంగీకరించాలి. ఎందుకంటే రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. మీకు టీఆర్ఎస్తో గొడవ ఉండొచ్చు, బీజేపీతో గొడవ ఉండొచ్చు, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ ఆ ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చిన వాటిని కూడా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలా మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.